హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వచ్చేసి బ్యాంకింగ్ కంపెనీస్ యొక్క అకౌంట్స్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తుంది ఏంటి అనేది తెలుసుకుందాము. అయితే ముఖ్యంగా ఒక పాయింట్ అనేది మీ దగ్గర చెప్పాలండి. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ అనేవాళ్ళు అంటే మన సబ్స్క్రైబర్స్ వచ్చేసి బ్రో మాకు ఈ సబ్జెక్ట్ అనేది మా యూనివర్సిటీలో లేదు, లేదా మాకు ఈ 4th సెమిస్టర్లో ఈ సబ్జెక్ట్ లేదు, ఈ టాపిక్స్ లేవని చెప్తూ ఉన్నారు. అయితే నేను ఒక పాయింట్ చెప్తున్నాను. నేను సిబిఎస్ సిలబస్ని అంటే యూజీసీ సిలబస్ని ఫాలో అవుతున్నాను. అంటే యూనివర్సిటీలకి అన్నిటికీ హెడ్ తీసిన సిలబస్ నేను ఫాలో అవుతున్నాను. అయితే కొన్ని యూనివర్సిటీలకి 4th సెమిస్టర్లో ఉండొచ్చు ఈ సిలబస్ అనేది. ఏంటంటే అకౌంటింగ్ ఫర్ సర్వీస్ ఆర్గనైజేషన్ అనేది 3rd సెమిస్టర్లో కొన్ని యూనివర్సిటీలకు ఉండొచ్చు, కొన్ని యూనివర్సిటీలకి 4th సెమిస్టర్లో ఉండొచ్చు, లేకపోతే కొన్ని యూనివర్సిటీలకి 5th సెమిస్టర్లో ఉండడం జరుగుతుంది. కాకపోతే ఈ టాపిక్ మీద ఖచ్చితంగా సిలబస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి నేను చెప్తాను, మీకు ఏ యూనివర్సిటీ కిందకు ఉంటుందో ఆ యూనివర్సిటీని బట్టి మీరు ప్రిపేర్ అవ్వడం మంచిది. ఓకేనా? మీ సిలబస్ చేంజ్ అయినట్లయితే కింద కామెంట్ చేయండి. మీది ఏ యూనివర్సిటీ, మాకు ఈ సిలబస్ లేదండి, ఈ అకౌంట్స్ మారింది, మాకు ఇది కాదు ఈ సెమిస్టర్కి అన్నట్టుగా చెప్పండి. నేను దానికి తగినట్టుగా ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఎలాంటి సోది పడకుండా డైరెక్ట్ వెళ్ళిపోదాము. బ్యాంకింగ్ కంపెనీ అకౌంట్స్ అనేవి ఎలా ప్రిపేర్ చేస్తారో ఒకసారి చూసుకుందాము. అయితే బ్యాంకింగ్ కంపెనీస్ అనేది నార్మల్ ఆర్గనైజేషన్స్ అంటే మామూలు కంపెనీలాగా కాకుండా కొన్ని నియమాలతో వాళ్ళ అకౌంట్స్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే థర్డ్ షెడ్యూల్ చాలామందికి డౌట్ వస్తుంటుందండి. షెడ్యూల్స్ ఏంటంటే అవి ఇవి అంటూ ఉంటారు. మాకు అర్థం కావట్లేదు, మీ కాలేజీలో సార్ చెప్పేటప్పుడు కూడా అర్థం కాకపోవచ్చు. థర్డ్ షెడ్యూల్ అంటే ఏమీ లేదండి. వీళ్ళు ఒక ఫార్మేట్ అనేది ప్రిపేర్ చేసుకుంటారు. వీళ్ళు ఇన్ని ఇయర్స్కి ఈ అకౌంట్ రూల్స్ అనేది పాటించాలి, ఇలా అకౌంట్స్ని ప్రిపేర్ చేసుకోవాలి, ఇలాంటి ఎర్రర్స్ అనేది పెరుగుతూ ఉన్నాయి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో రాబోతున్నాయి అన్నీ దృష్టిలో ఉంచేసుకొని ఒక షెడ్యూల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది. ముందుగా వాటిని రాను కాలంలో అంటే డే బై డే వాళ్ళు వచ్చే ప్రాబ్లమ్స్ని బట్టి వాళ్ళు ఏ సెట్ని తీసుకొని ప్రిపేర్ చేసుకోవాలి అనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఒకసారి చూసుకునేటప్పటికి మనకి ఫామ్ బి 3rd షెడ్యూల్ కింద మనకి ప్రాఫిట్ అండ్ లాస్ ఆఫ్ బ్యాంకింగ్ కంపెనీ ఫర్ ది ఇయర్ ఎండింగ్ ఒక ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని మాత్రం చెప్తున్నారు. ఇదేంటంటే ఫామ్ బి అంటున్నాం. ఫామ్ బి ఏమవుతుందంటే మనకి బ్యాలెన్స్ షీట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి 3rd షెడ్యూల్ కింద ఫామ్ ఏ అనేది బ్యాలెన్స్ షీట్గా కన్సిడర్ చేస్తుంది. 3rd షెడ్యూల్ కింద ఫామ్ బిని మనం ఏమనొచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనొచ్చు. అయితే బ్రో మీరు ఫామ్ ఏ చెప్పొచ్చు కదా, ముందు ఫామ్ బి ఎందుకు చెప్తున్నారు అంటారు కొంతమంది మేధావులు. వాళ్ళకి అర్థం ఏంటంటే, వాళ్ళకి సమాధానం ఎలా చెప్పాలంటే, ఏం లేదు బ్రో, మన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేస్తేనే బ్యాలెన్స్ షీట్ అనేది వేయగలుగుతాం. మీకు ఇప్పుడు కామర్స్ స్టూడెంట్ అయితే మీకు స్టార్టింగ్ నుంచి మీకు ఐడియా ఉంటుంది ఎలా వేస్తాము ఏంటి అనేది. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేసిన తర్వాతనే మనం బ్యాలెన్స్ షీట్ అనేది వేయడం జరుగుతుంది. ఇంకా మనం ఎక్కడ ఈ వీడియోని డిలే చేయకుండా మనం డైరెక్ట్ అనేది వెళ్ళిపోదాము. ఇక్కడ మీరు టైటిల్ రాసుకోవడం మర్చిపోవద్దు. అదేవిధంగా నేను ఒకరోజు మీకు చూపించాలని కొంచెం మోడల్గా అనేది తీసుకురావడం జరిగింది. అంటే ఫార్మేట్ మీకు అక్షరాలు నీట్గా కనిపించాలని టేబుల్స్ అనేది డ్రా చేయలేదండి. మీరు ఫుల్ టేబుల్ అనేది డ్రా చేసుకోవాలి. స్టేట్మెంట్కి ఎలా ప్రిపేర్ చేస్తారో మీకు తెలుసు కదా, పర్టికులర్స్ అండ్ షెడ్యూల్. ఇక్కడ వచ్చేసరికి బ్యాంకింగ్ కంపెనీస్ అకౌంట్స్లోకి వచ్చేటప్పటికి షెడ్యూల్ అనేది ఒక వన్ ఆఫ్ ద కాలంగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు 3rd షెడ్యూల్ కింద ఒక్కొక్క వర్క్ని తగ్గించడానికి, అదేవిధంగా ఎర్రర్స్ని ఐడెంటిఫై చేయడానికి, ఎక్కడ మనకి ఎర్రర్స్ ఎక్కువ వస్తున్నాయి లేదా అమౌంట్ అని తగ్గుతుందని తెలుసుకోవడానికి ఈ షెడ్యూల్స్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా అమౌంట్ కాలం అనేది మనం ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది. మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనగానే మనకు మొదటగా గుర్తుకు రావాల్సింది ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెండిచర్స్. మీరు ప్రతిదీ చేస్తూనే ఉన్నారు, ఫస్ట్ ఇయర్ నుంచి చేస్తూనే ఉన్నారు కాబట్టి మీకు అర్థమై ఉంటుంది. మనకి ఇన్కమ్స్ అనేది ఫస్ట్ పాయింట్గా ఉంటుంది. దానికి వచ్చేసి మనకి అందులో ఒక పాయింట్ ఇన్కమ్స్ కిందకి ఒక పాయింట్ చెప్పుకుంటాము. ఇది వచ్చేసి ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ ఎర్న్డ్. అంటే ఇక్కడ మనకి ఏమైనా మనీ వచ్చినట్లయితే, మన బ్యాంక్ లోకి మనీ వచ్చినట్లయితే దాన్ని మనం ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ ఎర్న్డ్ అంటాము. దీని కింద వచ్చే ట్రాన్సాక్షన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఫర్దర్గా కిందకి వెళ్ళేటప్పుడు, అంటే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు మనం చెప్దాము. మనకి ఈ షెడ్యూల్ నెంబర్ వచ్చేసి 13 అండి. ఇది గుర్తుపెట్టుకోవాలి, 13 నెంబరు. ఈ 13 నెంబర్ షెడ్యూల్ కిందకి ఏమేమి పాయింట్స్ వస్తాయి, ఏమేమి ట్రాన్సాక్షన్స్ వస్తాయి అనేది ఫర్దర్గా తెలుసుకుందాము. తర్వాత వచ్చేసి అదర్ ఇన్కమ్స్ ఏవైతే వీటికి రిలేటెడ్గా లేవంటే ఇంట్రెస్ట్ కానీ డిస్కౌంట్ల ద్వారా మనీ మనకి రాకుండా ఇంకా ఏమన్నా ద్వారా వచ్చినట్లయితే మన బ్యాంక్కి, వాటిని మనం 14 షెడ్యూల్ కిందకి చూపించుకుంటాం. ఈ రెండింటిని మనం టోటల్ చేసినట్లయితే మనకు టోటల్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ వరకు మీకు ఇన్కమ్స్ గురించి కాన్సెప్ట్ అనేది అర్థమైపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్స్పెండిచర్ అకౌంట్ అకౌంట్ అనకూడదు, సారీ అండి, ఇది స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. ఎక్స్పెండిచర్స్ మనం చూసేటప్పుడు ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్ అంటే మనం ఇప్పుడు ఇంట్రెస్ట్ ఇస్తాం కదా, అలాంటివన్నీ ఇక్కడ వేసుకుంటాము. అది వచ్చి 15 షెడ్యూల్ కిందకి మనం చూపించుకుంటాము. చెప్పాను కదా,
ఫర్దర్గా వచ్చే ట్రాన్సాక్షన్స్ దాని కిందకు వచ్చే ట్రాన్సాక్షన్ అయితే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. తర్వాత ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ మనం బ్యాంక్స్ రన్ అవ్వడానికి పెట్టే ఆ ఎక్స్పెన్సెస్ అనేవి మనం ఇక్కడ 16 షెడ్యూల్ కింద చూపించుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి ప్రొవిజన్ అండ్ కంటింజెన్సీస్, ఇవి వచ్చేసి మనకి ఏ షెడ్యూల్ కింద ఉండవు, సపరేట్గా మనం అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. వీటన్నిటిని టోటల్ చేసినట్లయితే మనకి ఎక్స్పెండిచర్ అంటే ఎక్స్పెన్సెస్ అనేది తెలిసిపోతాయి. మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎలా తెలుస్తుందండి, అది ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది ఇన్కంలో నుంచి ఇన్కంలో నుంచి ఎక్స్పెన్సెస్ తీసేసినట్లయితే మనకి ఇన్కమ్ ఎక్కువ ఉన్నట్లయితే ప్రాఫిట్, లేదా ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉన్నట్లయితే అది మనకు లాస్ కిందకి కన్సిడర్ చేసుకుంటాం. అదేనండి థర్డ్ పాయింట్ మనం చేయబోతున్నది. మనం వచ్చేసి నెట్ అండ్ ప్రాఫిట్ చేయాలంటే ఫస్ట్ ఇన్కమ్ని, తర్వాత సెకండ్ పాయింట్ ఉంది కదా ఎక్స్పెండిచర్ని లెస్ చేసినట్లయితే మనకి నెట్ ప్రాఫిట్ అని తెలుస్తుంది. ప్రీవియస్ ఇయర్ ప్రాఫిట్ ఏమైనా ఉన్నట్లయితే దాన్ని యాడ్ చేసుకోవడం, లేదా మనకి ప్రీవియస్ ఇయర్గా మనకి లాస్ వచ్చినట్లయితే దాన్ని లెస్ చేయడం, అలాంటి పని మనం చేస్తూ ఉంటాము. మనకి దాని తర్వాత వచ్చిన అడ్జస్ట్మెంట్ని మనం టోటల్ ప్రాఫిట్ కిందకి తీసుకుంటాము. తర్వాత అప్రోప్రియేషన్స్ అనేవి ఉంటాయి. ఇవి వచ్చేసి దీని కిందకి వచ్చేసి రిజర్వ్స్, అలాగే డివిడెండ్ పేడ్స్ కానివ్వండి, బ్యాలెన్స్ షీట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం అన్నిటి వర్క్లన్నీ ఇక్కడ జరుగుతాయండి. మనకి స్టాట్యుటరీ రిజర్వ్ వచ్చేసి స్టాండర్డ్గా వచ్చేసి 25%. మినిమం ఒక బ్యాంక్ వచ్చేసి 25% నుంచి వాళ్ళ కరెంట్ ప్రాఫిట్ నుంచి భవిష్యత్తు అవసరాల కోసం, స్టాట్యుటరీ రిజర్వ్ అంటే ఏం లేదండి, భవిష్యత్తులో వాళ్ళ కంపెనీ కానీ ఏమన్నా లాసుల్లోకి వెళ్ళినప్పుడు రిజర్వ్ బ్యాంక్ దగ్గర కొంచెం అమౌంట్ని సేవింగ్స్ రూపంలో దాచిపెట్టడానికి తీసిపెట్టే రిజర్వ్ అండి. ఈ అమౌంట్ని వచ్చేసి మనం కరెంటు ప్రాఫిట్ నుంచి తీసేయాలి. ప్రతి ఇయర్ 25% అబోవ్ 25% అనే కాదు, 25%, 30% అంత అమౌంట్ని తీసి మనం స్టాట్యుటరీ రిజర్వ్కి పంపించాలి. ఓకేనా. ఇంకా ప్రపోజ్డ్ డివిడెండ్స్ ఏమైనా ఉంటే ఆ డివిడెండ్స్ అనేది పే చేసుకుంటాం. అదర్ రిజర్వ్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటికి అమౌంట్ అనేది పంపించడం జరుగుతుంది. తర్వాత అలా పంపగా మిగిలిన అమౌంట్ని మనం బ్యాలెన్స్ షీట్కి పంపిస్తాము. ఇక్కడ టోటల్ చేసినట్లయితే ఆ అమౌంట్ని మనం ఈక్వల్ అవుతుంది, మిగిలిన అమౌంట్ని మన బ్యాలెన్స్ షీట్కి పంపించడం జరుగుతుంది. ఇదండి మొత్తానికి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాంక్స్ ఎలా ప్రిపేర్ చేస్తాయి ఏంటి అనేది. అయితే ఈ మీకు సింపుల్గా ఉంటుంది. మీరు కాలేజ్కి వెళ్ళి చదువుకున్న వాళ్ళైతే ఈ ఫార్మేట్ అనేది ఎగ్జాంపుల్గా చెప్తూ ఉంటారు. బట్ మీరు మీ కాలేజ్కి వెళ్ళట్లేదు బ్రో, మేము మెటీరియల్స్ కొనుక్కొని ప్రిపేర్ అవుతున్నాము, అందులో మీరు చెప్పిన ప్రొఫార్మా అనేది కొంచెం తేడాగా ఉంది, వాళ్ళు డిఫరెంట్గా వేస్తున్నారు అని అనొచ్చు. తప్పులేదు, ఎందుకంటే వాళ్ళు ప్రిఫర్ అయ్యేది డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. అంటే ఒక అకౌంట్స్ అనేది డిఫరెంట్గా వేయచ్చు. కాకపోతే కాలేజీలో వచ్చేసి డైరెక్ట్ చెప్పేటప్పుడు వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ట్రెండ్లోకి తీసుకొచ్చేస్తారు. మెటీరియల్స్ ప్రిపేర్ చేసే వాళ్ళు ఓల్డ్ ట్రెండ్లో వాళ్ళు చేస్తూ ఉంటారు, అదొకటి ఉంటుంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం వర్కింగ్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి ఇక్కడ పాయింట్స్ ద్వారానే డైరెక్ట్ ప్రాబ్లం వేసేసాం. చూడడానికి చాలా చిన్నదిగా ఉంది, కాకపోతే వీటి ట్రాన్సాక్షన్స్ అనేది ఎలా ఉంటాయో ఏంటో చూసుకునేటప్పటికి షెడ్యూల్ 13లోకి వచ్చేసి ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ ఎన్నడు మనకి పుష్ పాయింట్ ఉంది కదా, దాంట్లో వచ్చేసి మనకి ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చిన, క్యాష్ క్రెడిట్స్ మీద వచ్చిన, ఓవర్ డ్రాఫ్ట్ మీద వచ్చిన, బిల్స్ డిస్కౌంటెడ్ మీద వచ్చిన, ఇన్వెస్ట్మెంట్స్ మీద వచ్చిన, ఆర్బీఐ అండ్ అదర్ బ్యాంక్స్ నుంచి మనకి ఇంట్రెస్ట్లు ఏమైనా వచ్చినా సరే వాటిని మనం ఎక్కడ చూపించుకున్నాం, 13 షెడ్యూల్లో చూపించుకుంటాం. ఓకేనా. అదర్ ఇన్కమ్స్ ఏముంటాయి, కమిషన్స్ కానివ్వండి, ఎక్స్చేంజెస్ కానీ, బ్రోకరేజెస్ కానివ్వండి, లాకర్ రెంట్స్ కానివ్వండి, ట్రాన్స్ఫర్ ఫీజు, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అమ్మేయడం ద్వారా కానీ, అలాగే మన ఏదైనా అసెట్స్ అమ్మినప్పుడు దాని మీద వచ్చే ప్రాఫిట్ని మనకి ఇక్కడ చూపించుకుంటాం. ఎక్కడంటే అదర్ ఇన్కమ్స్లో 14 షెడ్యూల్ కింద చూపించుకోవడం జరుగుతుంది. మీరు చూస్తున్నారా, మనం ఒక్క లెటర్తో ఇక్కడ అమౌంట్ అనేది వేసేస్తున్నాం. కాకపోతే దాని కింద వచ్చే ట్రాన్సాక్షన్స్ లేదా వాళ్ళు చేసే వ్యవహారాలు అనేవి ఎలా ఉంటున్నాయంటే ఇలా ఉంటాయండి. మిస్లేనియస్ ఇన్కమ్స్ అంటే అంటే వాళ్ళు కనిపెట్టలేని ఇన్కమ్స్ అంటే వాళ్ళకి తెలియదు, పర్టికులర్గా తెలియదు, అక్కడి నుంచి వస్తుంటాయి అలాంటివి. అలాగే 15 షెడ్యూల్ వచ్చేసి మనకి ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్, మనం ఏమైనా ఫిక్స్డ్ డిపాజిట్ల మీద ఇంట్రెస్ట్ ఇచ్చినా, లేకపోతే కరెంట్ డిపాజిట్ల మీద, సేవింగ్ డిపాజిట్ల మీద మనం ఇస్తుంటాం కదా, బ్యాంక్ మనకి ఇస్తుంటుంది. ఇప్పుడు మనం బ్యాంక్ అనుకున్నాము, కస్టమర్స్కి మనం ఇచ్చినట్లయితే దాన్ని మనం 15 షెడ్యూల్ కింద ఇస్తూ ఉంటాము. వాళ్ళకి రికరింగ్ డిపాజిట్స్, వాళ్ళకి ఇంట్రా బ్యాంక్ వాళ్ళకి కానీ మనం ఇస్తూ ఉంటాం కదా బారోయింగ్స్, వాటి మీద ఇంట్రెస్ట్ కానివ్వండి, ఇలాంటివన్నీ ఇక్కడ వేసుకోవడం జరుగుతుంది. ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ అంటే ఇప్పుడు ఒక బ్యాంకులో ఎలాంటివి ఉంటాయండి, పేమెంట్స్ ఫర్ ఎంప్లాయీస్ అంటే శాలరీస్ కానివ్వండి, రెంట్స్, ప్రింటింగు, అడ్వర్టైజింగు, డైరెక్టర్ ఫీజులు, ఆడిట్ ఫీజులు, చాలా అంటే చాలా ఉంటాయి. ఒకసారి చూసుకోండి. నేను పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తాను, మన కింద ఉన్న డిస్క్రిప్షన్లో, అలాగే కామెంట్లో అనేది పిన్ చేస్తాను, అక్కడ పోయి క్లిక్ చేసుకొని చూసుకోవచ్చు. ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్మెంట్స్ చేసినప్పుడు కానీ, లాస్ అసెట్స్ సేల్ చేసినప్పుడు కానీ లాస్ వచ్చినట్టయితే ఇక్కడ చూపించుకోవడం జరుగుతుంది.
ఇక్కడ వరకు మనకి ఇన్కమ్ ఎక్స్పెండిచర్ యొక్క ట్రాన్సాక్షన్స్ ఏమేమి పాయింట్స్ వస్తాయి ఏంటి అనేది తెలిసింది. తర్వాత వచ్చేసి ప్రొవిజన్ అండ్ కంటింజెన్సీలో వచ్చేసి బ్యాడ్ డేట్స్ కానివ్వండి, ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్, ట్యాక్సేషను, అలాగే అసెట్స్ డిమినిషింగ్ ప్రొవిజన్స్ అనేవి ఉంటాయి. అవి వచ్చేసి ఇక్కడ మనం చూపించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇవ్వండి ఓవరాల్గా మనకు వచ్చే ట్రాన్సాక్షన్స్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చాలా ఈజీ అండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీకు ఈ వీడియో కొంచెం లెంతీగా అనిపించవచ్చు, కొంచెం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడి నుంచి మీకు మేరండి, నేను ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వడానికి వచ్చానండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను, బ్యాంకింగ్స్ ఎలా అకౌంట్స్ అనేది ప్రిపేర్ చేస్తాయి. ఎప్పుడు మనం నేర్చుకుంటున్నాము, ఎప్పుడు ప్రయోజనం ఉంటుంది, అసలు దీనివల్ల యూజ్ ఉందా లేదా. మనకు బీకామ్లో చేసేసాం, బీబీఏలో చేసేసాం, అకౌంట్స్ ఒక కాన్సెప్ట్గా ఉంది. మనం ఫర్దర్గా జాబ్స్లో ప్రిపేర్ చేరినప్పుడు దాని యూజ్ ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుందండి. ఇప్పుడు బ్యాంక్స్ మ్యాక్సిమం మనం బ్యాంక్స్ క్రాక్ చేసినట్లయితే బ్యాంక్లో జాయిన్ అయినప్పుడు మన అకౌంట్స్ ప్రిపేర్ చేయాల్సి వచ్చినప్పుడు ఎలాంటి మొదటిగా చూసుకున్నప్పటికీ ఇన్కమ్ కిందకి వచ్చే ట్రాన్సాక్షన్ చూసుకుందాం. ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చింది, తర్వాత ఆర్బీఐ నుంచి వచ్చింది, అదర్ బ్యాంక్ ఇంట్రా బ్యాంక్స్ ఫండ్స్ నుంచి కూడా ఇంట్రెస్ట్ రావడం జరిగింది. అలాగే డిస్కౌంట్స్, అడ్వాన్స్ మీద, బిల్స్ మీద మనకి ఇంట్రెస్ట్ అనేది రావడం జరిగింది. మీరు లాస్ట్ ఇక్కడ చూసుకునేటప్పటికి ఇన్కమ్స్ మీద ఎక్కడెక్కడ వస్తుందో చూసుకోండి. ఈ ట్రాన్సాక్షన్ అనేది కొన్ని ట్రాన్సాక్షన్లు డైరెక్ట్ అండ్ బ్యాలెన్స్ షీట్ అనేది వేయడం జరుగుతుంది. మనం వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క 2020కి 21కి అనేది బ్యాలెన్స్ షీట్ అనేది చెక్ చేసుకుందాము. అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఏంటి అన్నది చాలా క్లియర్గా అర్థమవుతుంది. మనం ఈ అకౌంట్స్ అనేది ఎందుకు ప్రిపేర్ చేస్తున్నాం, ఎందుకు ఎలా అని మీకు చాలా ఈజీగా అర్థమవుతుందండి. నేను వచ్చేసి మనీ కంట్రోల్ అనే ఒక వెబ్సైట్ నుంచి మీకు చెప్పడం జరుగుతుందండి. ఇక్కడ అకౌంట్స్ తీసుకునేసి మీకు ఇప్పుడు షేర్ వాల్యూస్ కానివ్వండి అన్నీ ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. ఇదేమి ప్రమోషన్ కాదండి, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ఇలాంటి వెబ్సైట్ని సెర్చ్ చేసి మరి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అయితే టాపిక్లో వెళ్ళిపోదాము. ముందుగా ఇన్కమ్కి వచ్చేటప్పటికి మనకి డైరెక్ట్ ట్రాన్సాక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ అమౌంట్ అనేది ఇక్కడ వేసేసుకున్నాము. కాకపోతే ఇక్కడ చూడండి అదర్స్ అన్నారు. అదర్స్ అంటే ఇక్కడ అదర్ ఇన్కమ్స్ అండి, చెప్పాను కదా 14 షెడ్యూల్ కిందకి వేస్తున్నాం. మొత్తం టోటల్ చేసినట్లయితే మనకి ఇంత అమౌంట్ రావడం 2,65,150. ఇక్కడ క్రోర్స్ అండి, ఇవన్నీ కోర్సు అంటే కోట్లు అండి, ఇక్కడ థౌజండ్స్ కాదు. ఇక్కడ వచ్చేసి మనకి ఇవన్నీ ఎర్నింగ్స్ కిందకి వస్తాయి. ఇక్కడ అదర్ ఇన్కమ్స్ ఉన్నాయి. ఇక్కడ అదర్ ఇన్కమ్స్ ఇక్కడ వేసుకున్నాం. మొత్తం టోటల్ చేసినట్టయితే 3 lakhs వరకు మనకి ఇన్కమ్ అనేది రావడం జరిగింది, టోటల్ ఇన్కమ్. ఇక్కడ వచ్చేసి టోటల్ ఎర్నిడ్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఓన్లీ ఇంట్రెస్ట్ వచ్చింది మాత్రం ఇవి. అదర్ ఇన్కమ్స్ అంటే ఒకసారి షెడ్యూల్ చూసుకోండి. అదర్ ఇన్కమ్స్ కిందకి వచ్చేసి లాకర్ రెంట్, ట్రాన్స్ఫర్ ఫీజు ఇలాంటివన్నీ కలిసి మొత్తం మనకు వచ్చినవి వచ్చేసి ఒక 43,000 వరకు క్రోర్స్ వరకు వచ్చాయండి. మొత్తం టోటల్ 3,08,000 అలా క్రోర్స్ వరకు వచ్చాయి. తర్వాత ఎక్స్పెండిచర్లో మనకి ఇంట్రెస్ట్ ఎక్స్పాండెడ్ మనం ప్రొఫార్మాలో చూసుకున్నట్టే ఇక్కడ ఇవ్వడం జరిగింది, అమౌంట్ ఇవ్వడం జరిగింది. అలాగే పేమెంట్స్ టు అండ్ ఇది కూడా డైరెక్ట్ ఇవ్వడం జరిగింది. డిప్రిషియేషన్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. అలాగే ఇవన్నీ మనకు మొత్తాన్ని కలిపి ఆపరేటింగ్ అంటే పేమెంట్స్ ఉన్నాయి కదా, పేమెంట్స్ ఇక్కడ నుంచి ఈ 3 పాయింట్లు వచ్చేసి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కిందకి చూపించాం కదా. లాస్ట్ ఇది చూడండి, లాస్ట్ ఎక్స్పెన్సెస్లో ఇదిగో ఇక్కడ మనం చూపించాం కదా, పేమెంట్ ఫర్ ఎంప్లాయీస్ అని, వాళ్ళకి ఏమేమి ఇచ్చాము ఏంటి అన్నది ఇక్కడ చూపించాం కదా. అలానే ఇక్కడ డైరెక్ట్ అనేది వాళ్ళు చూపించారు, డిప్రిషియేషన్ అలాగే ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అలాంటివన్నీ ఇక్కడ చూపించేశారు. ఇది మొత్తం టోటల్ చేసినట్లయితే మనకి వచ్చేసి 80,000 వచ్చింది ఆపరేటింగ్కి వచ్చేసి. తర్వాత ప్రొవిజన్స్ ఫర్ ఇవన్నీ వచ్చేసి మనకి ప్రొవిజన్ అండ్ కంటిన్యూసీ ఉన్నాయి కదా, దాని కిందకి వస్తున్నాయి. ఒకసారి చూసుకోండి. ప్రొవిజన్స్ టువర్డ్స్ ఇన్కమ్ ట్యాక్స్, డిఫరెడ్ ట్యాక్సెస్, తర్వాత అదర్ ప్రొవిజన్ కంటిన్యూస్ వచ్చేసి ఎంత అమౌంట్ అనేది ఉంది. ఇవన్నీ టోటల్ చేసినట్లయితే 51 crores వరకు ఉన్నాయండి. తర్వాత మొత్తం ఇవి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు టోటల్ చేసినట్లయితే మొత్తం మనకు వచ్చేసి 2,88,000 crores అనేది రావడం జరిగిందండి. మనకి ప్రాఫిట్ అనేది ఎలా తెలుస్తుంది, ఈ అమౌంట్లో నుంచి మనం ఇన్కమ్ లెస్ చేసేసినట్లయితే మనకి ఈ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. అది ఆ అమౌంట్ని ఏమంటామంటే నెట్ ప్రాఫిట్ లేదా నెట్ లాస్ అనేది రావడం జరుగుతుంది. కాకపోతే మనకి ఇన్కమ్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఎస్బీఐకి మన ఈ ఇయర్ ప్రిపేర్ చేసేటప్పటికి మనకి ఫైనాన్షియల్ మార్చితో ఫినిష్ అయిందని దానికి చెప్తున్నాను. ఫైనాన్షియల్ మార్చితో ఫినిష్ అయింది. దాంతో మనకు ఎన్ని క్రోర్స్ అండి 20 crores వరకు 20,000 crores వరకు వీళ్ళకి ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. తర్వాత వచ్చేసి ఏమన్నా మిస్ అయిపోయిన ఎర్రర్స్ కానివ్వండి, ఒమిషన్స్ అంటే బిల్స్ ద్వారా కానివ్వండి, ఎవరైనా చీటింగ్ చేశారా అలాంటి ఎర్రర్స్ అన్నిటిని వచ్చేసి
ప్రిపేరర్ ఐటమ్స్ అనేవి ఉంటాయి. దీని ఎర్రర్స్ని ఐడెంటిఫై చేయడానికి మళ్ళీ ఇంకోసారి చేస్తారు. ఈ చూడండి, ఈఐ అండ్ ప్రిపేరర్ ఇయర్ ఐటమ్స్ అంటారు కదా, ఇవి వచ్చేసి ఒమేజాన్స్ ఇలాంటి అడ్జస్ట్మెంట్లు చేయడానికి ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయని చెక్ చేసిన తర్వాత కూడా మనకి ప్రాఫిట్ అనేది సేమ్ అమౌంట్ అనేది ఉందండి. ఓకేనా, ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్కమ్ ఎక్స్పెండిచర్ యాడ్ చేసుకుని లెస్ చేసుకున్నాము, ఎలా వచ్చింది ఏంటి అన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ప్రాఫిట్ లాస్ బ్రాడ్ ఫ్రాడర్ అని ఉంది. ఇది వచ్చేసి ప్రాక్టికల్గా చెప్తున్నానండి. లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్లో చూసినట్లయితే మనకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా చూసుకున్నట్లయితే మనకి లాస్ వచ్చిందండి. లాస్ వచ్చింది. ఈ 10,400 అనేది బ్యాలెన్స్ షీట్కి ట్రాన్స్ఫర్ చేయాలి, బట్ మనకు లాస్ వచ్చింది. లాస్ వచ్చినా కానీ మనం ఆ అమౌంట్ని నెక్స్ట్ ఇయర్కి ఫార్వర్డ్ చేస్తాం. అంటే నెక్స్ట్ బ్యాలెన్స్ అంటే ఈ ఇయర్కి బ్యాలెన్స్లో చూపిస్తున్నాం, నెక్స్ట్ ఇయర్ కూడా ఫార్వర్డ్ చేస్తున్నాం. ఆ అమౌంట్ని తీసుకొచ్చేసి కరెంట్ ఇయర్లో చూపించుకోవడం జరుగుతుంది. ప్రాఫిట్లోంచి లాస్ట్ ఇయర్ యొక్క లాస్ని రికవర్ చేసుకుంటూ చేసినట్లయితే కరెంట్ ఇయర్కి వచ్చేసి ప్రాఫిట్ వచ్చేసి 9,000 అండి. అంటే లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ని కూడా తీసేసినట్లయితే మనకు వచ్చింది ఇప్పుడు వరకు అయితే లాస్ట్ 3 ఇయర్స్లో మన వాళ్ళకి అంటే ఎస్బీఐ బ్యాంక్ వచ్చేసి లాస్లోనే ఉంది. ఈ ఇయర్తో లాస్ అనేది పోయిందండి, లాస్లోంచి బయటకు వచ్చింది. ఇంకా షేర్స్ వాల్యూస్ అనేది పెరిగిపోయే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ లాస్ని రికవర్ చేసేసారు. మిగతా బ్యాలెన్స్ ఏంటంటే 9,000 crores ఏమి ఉన్నాయి, ఒక 10,000కి అలా ఇలా ఉన్నాయి. ఈ కోర్సులో మళ్ళీ వీళ్ళు టోటల్ ఎలా చెప్తున్నారంటే అవైలబుల్ ఫర్ అప్రోప్రియేషన్స్ చెప్పాను కదా లాస్ట్ పాయింట్లో, స్టాట్యూటరీ రిజర్వ్ 25% అని. మీరు ఒకసారి ఈ ప్రాఫిట్ మీద క్యాల్కులేట్ చేసినట్లయితే దీన్ని ఎస్బీఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది వీళ్ళు స్టాట్యూటరీ రిజర్వ్ కింద ఒక 30% అమౌంట్ని 25% మినిమం అండి, వీళ్ళు ఎంతైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. స్టాట్యూటరీ రిజర్వ్కి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ జరుగుతుంది. 30% అమౌంట్ అంటే 6,000 crores అనేది పంపించడం జరుగుతుంది. ఇది భవిష్యత్ అవసరాల కోసం, ఓకేనా, ఇది భవిష్యత్ అవసరాల కోసం కంపెనీ ఎప్పుడైనా లాస్లోకి వెళ్ళినప్పుడు తీసుకోవడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇది యూజ్ చేస్తూ ఉంటారు. తర్వాత వచ్చేసి క్యాపిటల్ రిజర్వ్ కిందకి పంపించడం జరిగింది కొంత అమౌంట్ని వచ్చేసి రిజర్వ్స్ అండ్ రెవెన్యూ రిజర్వ్స్ కిందకి పంపించడం జరిగింది. అలాగే మనకి షేర్ డివిడెండ్స్ వచ్చేసి మనకు అమౌంట్ అనేది ఇంత అనేది రావడం జరిగింది. లాస్ట్ ఇయర్ అంటే 2021కి బ్యాలెన్స్ షీట్ అనేది ఈ అమౌంట్ అనేది రావడం జరిగింది. అయితే మనకి లాస్ అనేది రావడం జరిగింది. ఎలా అంటే ఈ మొత్తం అమౌంట్ని మనం టోటల్ చేసినట్లయితే ఒక 13,000 అలా రావడం జరుగుతుంది. అయితే మనం ఒక సర్టెన్ అమౌంట్ అనేది పంపించాలి బ్యాలెన్స్ షీట్కి అనేది, లేదా అదర్ ఇన్కమ్స్కి అనేది పంపించాల్సి ఉంటుంది. కాకపోతే ఇక్కడ చిన్న లాస్ అనేది రావడం జరిగింది. 3,000 crores ఏమో రావడం జరిగింది. అమౌంట్ని ఇక్కడ బ్యాలెన్స్ షీట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఆ లాస్ని పంపించినట్లయితే ఇంకా బ్యాలెన్స్ షీట్లో చూపించుకుంటాం. తర్వాత బ్యాలెన్స్ షీట్ చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం వచ్చేసి 9,900 crores ఏమో వీళ్ళకి ప్రాఫిట్గా ఉన్నాయి. అప్రౌంటెసెస్ కూడా అది అవుతుంది. ఇవన్నీ టోటల్ చేసినట్లయితే మళ్ళీ ఈ అమౌంట్లో నుంచి లెస్ చేసినట్లయితే ఇది కూడా ఈక్వల్ అవుతుంది. ఒకసారి గమనించుకోండి, ఓకేనా. ఈ లాస్ని పంపిస్తున్నాం, ఈ రిజర్వ్స్ అన్నిటిని పంపించగా ఈ రిజర్వ్స్ అన్నింటిని పంపించగా మనకి ఎంత అమౌంట్ అయితే ఉంటుందో, అంటే లాస్లోకి వెళ్ళిపోయింది కంపెనీ అనేది, కొంచెం లాస్లోకి అనేది వెళ్ళడం జరిగింది. కాకపోతే ఈ లాస్ట్ ప్రీవియస్ ఇయర్గా కంపేర్ చేసుకున్నట్లయితే చాలా అంటే చాలా తక్కువ, ఒక 3% అంటే 3 times అనేది తక్కువ. నెక్స్ట్ ఇయర్కి చాలా అంటే చాలా క్లియర్ అయిపోతుంది, ఓకేనా. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, 13,000 crores ఏమో వీళ్ళు రిజర్వ్స్కి డివిడెండ్స్ ద్వారా అవి ఇవి అని తెచ్చుకున్నారు. కాకపోతే అంటే డివిడెండ్స్ వాళ్ళకి ఇచ్చారు, ఓకేనా. రిజర్వ్స్ అంటే వాళ్ళు పంపిస్తూ ఉంటారు, బ్యాంక్ వాళ్ళు రిజర్వ్ పెట్టుకుంటారు కదా, అంటే సేవింగ్స్ లాగా వాళ్ళకి భవిష్యత్తులో అవసరాల కోసం అలాంటివన్నీ చేశారు. కాకపోతే వాళ్ళకి వచ్చిన ప్రాఫిటే ఎంత అయితే వాళ్ళు అంత చేశారు. ఆ 13,000 నుంచి లెస్ చేసినట్లయితే ఇంత అనేది లాస్ రావడం జరిగింది కంపెనీకి. అది అక్కడ చూపించుకుంటారు లాస్లో, బ్యాలెన్స్ షీట్లో లాస్లో కింద చూపించుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు బేసిక్ వచ్చేసి పెట్టుకున్నది ఇంత అమౌంట్ అండి. షేర్కి ఎర్నింగ్ ఫర్ షేర్కి వచ్చేసి ఇంత అండి, అలాగే డూప్లికేటెడ్ షేర్కి వచ్చేసి ఇంత అండి, ఓకేనా. ఈక్విటీ డివిడెంట్ రేట్ వచ్చేసి 400% అంట. ఇంకా 400 crores అనేది ఉంది ఇక్కడ, అంటే 2017 అండి, 17కి సంబంధించిన అమౌంట్. తర్వాత లాస్ట్ ఇయర్గా చూసుకున్నట్లయితే ఏమీ లేదు, ఏమి రిటర్న్స్ అనేది కరెక్ట్గా ఏమీ లేవు.
ఓకేనా. బ్యాలెన్స్ షీట్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తున్నారు, సారీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది స్టేట్ బ్యాంక్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తుంది ఏంటి అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా మనకి ఎక్కడ ఎందుకు ఉపయోగపడుతుంది అనేది కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో ఇప్పటివరకు చూసారంటే లైక్ చేసి ఖచ్చితంగా వెళ్తారని నేను అనుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఎలా ఉంది ఏంటి అన్నది. ఈ వీడియోలో అంతా జై హింద్, జై భారత్.